పుదీనా చట్నీ చేస్తున్నానండి. పుదీనా, కొబ్బరి ముక్క, పచ్చిమిర్చి, టమాటా, కొద్దిగా నూనె, జీలకర్ర, ఆవాల, ఉప్పు, కొద్దిగా నూనె అండి, తాలింపు కావాల్సిన కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు. ఇది కొంచెం దోరగా వేగించాలి. పుదీనా అంతా చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. శుభ్రం కడిగి పెట్టుకున్న పుదీనా ఈ తాలింపు ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. కోసి పెట్టుకున్న పుదీనా అండి, పచ్చిమిర్చి కూడా వేసేయాలి. కోసి పెట్టుకున్న టమాటా, నూనె ఏమి వేయొద్దండి. ఈ టమాటాల్లో వచ్చిన వాటరే మగ్గాలి. ఈ వాటర్తోనే మగ్గాలి. స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇవన్నీ తీసుకుని చల్లారనివ్వాలి. ఇందులో ఏం నూనె వేయలేదండి, నూనె వేయొద్దు. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. కొబ్బరి, పుదీనా, టమాటా, కొద్దిగా ఉప్పు, చట్నీ అండి. తాలింపు వేయాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. ముందుగా చేసుకున్న తాలింపు వేసుకోవాలి ఇందులో. హెల్దీ చట్నీ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ. వేడివేడి ఇడ్లీకి కానీ, పూరికి కానీ, చపాతీకి కానీ ఏ టిఫిన్ చేసుకున్నా తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పుదీనా, కొబ్బరి, టమాటాతో చేసిన చట్నీ. దీని అన్నంలో కూడా కలుపు తినొచ్చండి. ఎక్కువ నూనె వేసే అవసరం లేదండి దీనికి. చాలా టేస్ట్గా ఉందండి చట్నీ. మనం ఏమీ నంజు లేకపోయినా ఉట్టినా కూడా తినొచ్చు, అంత బాగుంటుంది చట్నీ. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి, పెద్ద శ్రమ ఉండదు.